పంచభూతలింగాల్లో జలతత్వానికి ప్రతీకగా జంబుక్షేత్రాన్ని పూజిస్తారన్నమాట భక్తులు. అసలు ఆ జంబుక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కాబట్టి అందులోనూ జంబు వృక్షాలు ఎక్కువగా ఉండేయట, అంటే తెల్ల నేరేడు చెట్లు. అందువలన జంబుక్షేత్రం అని పిలుస్తారని. ఇంకొక స్టోరీ ఏంటంటే, పూర్వం శంభుడు అనే ఒక మహర్షి ఉండేవారని, ఆయన పరమశివుడికి ప్రియమైన భక్తుడని, ఆయనకు పరమశివుడిని ప్రత్యేకంగా పూజించాలని కోరిక కలగడం చేత ఆ పరమేశ్వరునికి తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలని అడిగినప్పుడు శంభుడు తనని ప్రత్యేకంగా పూజించాలని చెప్పి శంకరుని అడుగుతారంట. దానికి మెచ్చిన శంకరుడు, సరే నేను ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవిస్తాను, నీవు జంబు వృక్షమై నాకు ప్రత్యేకంగా పూజలు అందించుకో అని చెప్పి మాయమైపోతారంట. శంకరుడు శంభుడికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే లింగ రూపంలో ఆవిర్భవించి శంభుడు జంబు వృక్షమయ్యి ఆ పరమశివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తున్నారని చెప్పి ఈ స్థల పురాణం అనమాట. అఖిలాండేశ్వరి అమ్మవారే స్వయంగా తన చేతులతో కావేరీ నది నుంచి మట్టి తీసి లింగాన్ని చేసి ఇక్కడ పూజించేవారని ఇంకొక స్టోరీ. ఇక్కడ జంబుకేశ్వరుడిగా పేరొందినప్పటికీ ఈ లింగాన్ని జలంతో మాత్రం నిర్మించలేదన్నమాట. అందులోనూ ఈ లింగం ఏమీ నీటిలో కూడా ఉండదు. అందుకనే భక్తులకు చూపించడానికి స్వామివారి పాణిపట్టం వద్ద వస్త్రాన్ని కప్పి ఉంచుతారన్నమాట.